హాయ్ అండి, అందరికీ నమస్కారం. చాలా రోజులైంది కదా వీడియో అప్లోడ్ చేసి, అందుకే స్టార్ట్ చేసాం. మాకు తెలిసిన వాళ్ళు ఇంట్లో గృహప్రవేశం ఉంటే దానికి వెళ్ళాము. అక్కడ బాబు గారు ప్రసాదం తయారు చేస్తున్నారు. వీడియో తీస్తానండి అంటే తీసుకోమని చెప్పారు. ప్రసాదం సత్యనారాయణ స్వామి వారి ప్రసాదం నారాయణ అని స్టార్ట్ చేశారు. అది ఆ వ్రతం చేసినప్పుడు చేస్తేనే ఆ టేస్ట్ వస్తుంది కదా. తర్వాత మనం ఎన్నిసార్లు చేసినా రాదు. ఆ టేస్ట్ అనేది ఆ వ్రతంకి, ఆ దానికి, ఆ క్వాంటిటీకే ఈక్వల్ అవుతుంది. మనం ఇంకెన్ని చేసినా సరే ఆ టేస్ట్ ఇది అనేది రాదు. ఆ స్వామివారి మహిమ అలాంటిది. గృహప్రవేశానికి 2 ఇత్తడివి గిన్నెలు కొత్తవి తీసుకున్నారు. ఒక దీంట్లో నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ అన్నీ ఫ్రై చేయించారు. ఒక దీంట్లో నూక కూడా వేపించారు. ఆ రెండింటిని షుగర్ కూడా ఒక పళ్ళెంలో వేసి మొత్తం మూడింటిని కలిపి ఒక సైడ్కి పెట్టించారు. 3 ద్వారగా అంటే మొత్తం కలిసిపోవాలి. పంచదార నెయ్యి అనేది వేడిగా ఉంది కాబట్టి అందులో ఆల్మోస్ట్ కరిగిపోయింది. 2 లీటర్లన్నర పాలు పోయించారు ఆ బాణలిలో. ఇత్తడిది అంటే ప్రసాదం కేజీయే ప్రిపేర్ చేయాలంట. అంటే 5 సోళ్ళ నూక అనే ఎస్టిమేషన్ అంట స్వామివారి ప్రసాదము. అంతకుమించి ఎక్కువ చేసినా అది సెట్ అవ్వదు అని చెప్పారు బాబు గారు. దగ్గరుండి అయితే మా విలేజ్లో మా బాబు గారు దగ్గరుండే చేపిస్తారు. ఎవరు వ్రతం చేసినా సరే దగ్గరుండే చేపిస్తారు. వంటకుండా వంట కలపమని చెప్పారు. పాలు కొంచెం పొంగడం స్టార్ట్ అయ్యింది. అప్పుడే బాబు గారు మొత్తం ఆ ప్రసాదాన్ని ఒక కప్పుతో అందులో వేస్తూ ఉంటే కలుపుతూ ఉన్నాం. అడుగు పట్టకుండా ఉండటం కోసం మాకు కలపమని చెప్పారు. మేము కలుపుతూ ఉన్నాం, అతను వేస్తూ ఉన్నారు. అది నెయ్యి టేస్ట్ కాబట్టి అరోమా స్మెల్ అనేది చాలా బాగున్నది. సత్యనారాయణ స్వామి ప్రసాదం అంటేనే ఆ స్మెల్, ఆ టేస్ట్ అది డిఫరెంట్. అది ఎక్కడ స్వామివారి వ్రతం చేసినా సరే వాళ్ళు ప్రసాదాన్ని ఒకవేళ మర్చిపోయినా మనం అడిగి మరీ తీసుకోవాలంట. అది ఆ దేవుడికి ఉన్న ప్రత్యేకత. వాళ్ళు మర్చిపోకూడదు. ఒకవేళ బై మిస్టేక్ అయినా సరే మనం అడిగి మరీ తీసుకోవాలంట. సుమారు 1 గంట టైం పట్టింది ఆ ప్రసాదం ప్రిపేర్ అవటానికి. వేస్తూనే ఉంటున్నారు, కలపమని చెప్పారు. అడుగు పట్టిందా మళ్ళీ ప్రసాదం టేస్ట్ పోతుందని అసలు ఆపనివ్వలేదు. కలుపుతూనే ఉండమన్నారు. అక్కకి చెయ్యి పీకుతుంది అంటుంది. లాస్ట్కి ఆమె వదిలేసింది. వేరే వాళ్ళు ఇంకా కలపడం స్టార్ట్ చేశారు. బాబుగారు కూడా కలిపారు. నెయ్యి అది షుగరును ఎలాచీలు కలిపి మిక్సీ కొట్టాము. అది తర్వాత బాదం పౌడర్ కూడా వేశారు. అది బాదం పౌడర్. అందులోన నెయ్యి తేలిన దాకా అది ప్రసాదాన్ని ఉడికించారు. 2 లీటర్లు 2 కేజీలు నెయ్యి వేశారు. అదిగోండి, నెయ్యి వేస్తే కలర్ కూడా ఎలా వస్తుందో చూడండి. ఈ ప్రసాదం ఎన్నిసార్లు చేసినా రాదు. ఒక్క స్వామివారి వ్రతం చేసినప్పుడే అలాంటి టేస్ట్ వస్తుంది. అదే ఆ వ్రతంకు ఉన్న ప్రత్యేకత. అది కలుపుతున్న కొలది నెయ్యి అనేది పీల్చుకుంటుంది ప్రసాదము. అందుకే 2 కేజీల నెయ్యి పడుతుందని చెప్పారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 కేజీలు నెయ్యి వేస్తూనే ఉన్నారు, అది పీల్చుకునే ఉంటుంది. నెయ్యి తేలినంత వరకు ఉడికించాలి, అడుగు పట్టకుండా ఉండాలి. గంటి తావడం లేదని అది పాకం తెడ్డు తెప్పించాము. అదే అరిసెలు గట్ట చేస్తారు కదా, అదే పాకం తెడ్డు. నెయ్యి ఇంకా వేస్తూనే ఉన్నారు. తిరిగిపోతుంది అనుకుని క్లాత్తో గట్టి పట్టుకున్నాము. పట్టుకుని పాకం తెడ్డుతో కలిపాము. ఆ అరోమా చూడండి, స్మెల్ అనేది చాలా టేస్ట్. ఆ స్మెల్కే మనకు అదో వీడియో అయితే తీస్తున్నాను, కానీ వీడియో తీసినంతసేపు అదే ప్రసాదం చేసినంతసేపు మాటలా కూడా ఆడకూడదు. తుప్పర్లు అనేవి ప్రసాదంలో తుల్లకూడదని డిస్టెన్స్లో ఉండే కలపడం గట్రా చేస్తున్నారు. బట్ నేను వీడియో తీసుకుంటున్నాను, వాళ్ళు చేస్తున్నారు. నెయ్యి మొత్తం తేలిందాకా చేశారు. వ్రతం అయ్యేసరికి దగ్గర నైట్ 12-1 గంట అయిపోయింది. 10 ఇలా అవుతుంది. ప్రిపేర్ చేస్తున్నాం ప్రసాదం. అదిగోండి నెయ్యి చూసారు ఎలా తేలుతుంది. అది తీసేస్తుంది దాంట్లో పంచదార సిరప్ అనేది. ఫైనల్గా వ్రతం స్టార్ట్ అయిపోయింది. వ్రతం కూడా కంప్లీట్ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.